పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల ఉధృతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తోంది. చింతూరు వద్ద శబరి నది 41 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా కూనవరం వద్ద గోదావరి 52.40 అడుగుల స్థాయిలో కొనసాగుతోంది. వరద నీటితో 44 ప్రాంతాల్లో రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో 100కు పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 10 వరద ప్రభావిత గ్రామాలను గుర్తించిన అధికారులు 608 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 100 మంది గర్భిణీ మహిళలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు చింతూరు మండలం కల్లేరు వద్ద జాతీయ రహదారి 326 పైకి వరద నీరు చేరింది. విఆర్పురం, కూనవరం మండలాల్లోని పలు ప్రధాన రహదారులు నీట మునగటంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. శబరి, గోదావరి నదుల ఉధృతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తోంది. చింతూరు వద్ద శబరి నది 41 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా కూనవరం వద్ద గోదావరి 52.40 అడుగుల స్థాయిలో కొనసాగుతోంది. వరద నీటితో 44 ప్రాంతాల్లో రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో 100కు పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 10 వరద ప్రభావిత గ్రామాలను గుర్తించిన అధికారులు 608 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 100 మంది గర్భిణీ మహిళలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు చింతూరు మండలం కల్లేరు వద్ద జాతీయ రహదారి 326 పైకి వరద నీరు చేరింది. విఆర్పురం, కూనవరం మండలాల్లోని పలు ప్రధాన రహదారులు నీట మునగటంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.